నీవు చేరుటకై పరుగిడరా ఎటు చూచిన నీ కటుకను పెంచును కాండల బాండల నుండి నను ఎటు చూచిన నీ కటుకను పెంచును కాండల బాండల నుండి నను పదమసింహమై గోపాద్మీయై పదమసింహమై గోపాద్మీయై ఎదురుగా వాసిన కదలగలేవుర ఎదురుగా వాసిన పరుగిడరా సోదరుడా ప్రభు సాన్నిధి నీవు చేరుటకై ప్రభు సాన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎత్తబడుటకాయత్తమనీవు కరుణమునిది తడవు చేయకురా ఎత్తబడుటకాయత్తమనీవు కరుణమునిది తడవు చేయకురా రాక్షణలోని వీక్షణ కలిగి రాక్షణలోని వీక్షణ కలిగి రాక్షకుడేశుని రాజ్యము చేర రాక్షకుడేశుని రాజ్యము చేర పరుగిడరా సోదరుడా ప్రభు సాన్నిధి నీవు చేరుటకై ప్రభు సాన్నిధి నీవు చేరుటకై పరుగిడరా రెండు బైబిల్ పనులు పాడుకుందాము. గ్రంథవాగ్దానంబులన్నీ నావే రాతి అక్షయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావే మరోసారి గ్రంథవాగ్దానంబులన్నీ నావే రాతి అక్షయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. రండి మన పాఠమును చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. ఇరవై వచనం నుంచి చివరి దాకా చదువుకుందాం. 30 వచనాలు. 20 వచనం నుంచి. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి తన సేవకులను పిలిపించి, మీరు దావీదు మీద రహస్యంగా మాట్లాడి రాజుని అందిష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీడలా స్నేహంగా ఉన్నారు, కాబట్టి నీవు రాజును కల్లుడు కావాలని చెప్పవాలని ఆజ్ఞించును.
సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియచేసిరి. సౌలు సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు తెలియచేయగా తాను రాజున కొల్లుడు కావాలని కోరి గలవాడై ముందోడు తీసుకొని వారితో లేఖను యెహోవా దావీదుకు తోడుగా ఉండటయు తన కుమార్తెను మీకాలు అతను ప్రేమించి సౌలు చూసి దావీదుకు మరి ఎక్కువగా భయపడి వెళ్ళినప్పుడు దావీదు మీద విరోధముగా ఉండెను. 30 వచ్చింది. కలిగి ప్రవర్తించడానికి సౌలు ప్రసిద్ధి సో చదవబడి లేఖన భాగాలను ప్రభు ఆశ్రయించి దీవించిన గాక. పోయినసారి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. మరి దావీదు యొక్క విషయంలో దేవుని ప్రణాళిక ఎలాగా ఉన్నదో, మరి సౌలు దేవుని యొక్క ప్రణాళికలో ఉండి కూడా ఎలాగ తప్పిపోయినాడనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దావీదు ఎలాగా ఏమేమి సంపాదించుకుంటున్నాడు, అందుకని ఇక్కడ మనం చదువుకునేటువంటి వాగ్దానంలో సమస్తమును సంపాదించుకొనెను రక్షించుకొనెను అనే మాట కనబడుతూ వస్తుంది. కాబట్టి తను ఏమేమి సంపాదించుకుంటున్నాడు, ఏమేమి పోగొట్టుకుంటున్నాడో ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ ఏమేమి సంపాదించుకుంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గతంలో చెప్తూ వచ్చాను. మరి ఇప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదుగుతూ ఉంటున్నాడు. కానీ మరి సౌలుకు ఆ విషయంలో ఇష్టం లేదు. సౌలుకు ఆ విషయంలో ఏమాత్రం కూడా ఇష్టం లేని వాడిగా కనబడుతుంటున్నాడు. అందుకనే ఇక దావీదు పైకి రావడానికి వీలు లేనటువంటి యొక్క ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, అనేక సందర్భాల్లో మనం ఆత్మీయంగా ఎదగాలి అని మన ముందుకు వెళ్ళిపోయి మనము మన కుటుంబాలుగా సంఘముగా ఎన్నో రకాలుగా మనం ఎంతో ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పం. దాని కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తాం. అయితే శైతానుడు ఏం చేస్తాడంటే దానిని రాకుండా అడ్డుపడుతూ వస్తూ ఉంటాడు. అనేకమైన ఆటంకాలు, అనేకమైన అభ్యంతరాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు తీసుకొని వచ్చి ముందుకు వెళ్లకుండా చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, నా చేయి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి వాని మీద పడుగాక అనుకొని దావీదు మరి ఒక ప్లాన్ వేస్తూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు తను దేవుని ద్వారా తను అభిషేకించబడ్డవాడు, ఒక రాజుగా ఉంటూ ఉన్నాడు. అదే సమయంలో దావీదు కూడా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. దేవుడు సాక్షాత్తు దావీదుకే తోడుగా ఉంటూ వస్తుంటున్నాడు. ఈ క్రమంలో మరి దావీదును నేను ఎలాగా చంపగలను, డైరెక్ట్గా చంపలేను కదా అని ఆలోచన చేసి ఇప్పుడు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. ఎట్లయినా సరే ఆ ప్రణాళిక ఏంటంటే, నేను చంపకుండా ఫిలిష్తీయుల ద్వారా చంపిద్దాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలస్తీనా, ఆ ఫిలిష్తీయుల ద్వారా ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులు ఇప్పుడు దొరుకుతున్న యుద్ధం అమాస యుద్ధం అదే. కాబట్టి ఆ పోరాటము అప్పుడు ప్రారంభించినటువంటి పోరాటము నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. వారి మధ్యలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ పోరాటంలో తను ఏమని చేస్తున్నాడంటే దావీదును ఎలాగైనా మంచి జ్ఞానంతో చంపించాలనే ఒక ఆలోచనలోకి వచ్చాడు. తాను చంపటం లేదు, ఒక ప్రణాళిక తయారు చేస్తాడు. శైతానుడు కూడా మన ఆత్మలను చంపేసేదాని కొరకాయి, మన ఆత్మీయ జీవితాలను ఆరిపేసేదాని కొరకాయి వాడు కొన్ని ప్రణాళికలను తయారు చేస్తూ వస్తాడు. ఆ ప్రణాళికల్లో చాలామంది చిక్కుకొని పోతారు. అందులో ఉండి వారు బయటకు రాలేకపోయిన పరిస్థితులు ఉంటారు.
కొంతమంది తెలివిగా తప్పించుకొని అందులోంచి బయటకు వస్తాను కొరకే ప్రయత్నం చేస్తూ వస్తారు. ఒకసారి మనం చూస్తూ వచ్చాము. మొదటి ప్రణాళిక ఏం చేశారంటే, మరి నీవు కానీ ఫిలిష్తీయులతో యుద్ధం చేసావంటే, కాబట్టి యుద్ధాల్లో నువ్వు నాకు ముందుగా వెళుతున్నావంటే, కాబట్టి నేను నాకు పెద్ద కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పినాడు. సరే, దావీదు దానికి ఒప్పుకోకుండా నేను అంతటి వాడను, రాజుగారి కుమార్తె చేసుకున్నంతటి వాడను నేనని తప్పించుకున్నాడు. ఇప్పుడు రెండో ప్రణాళిక తయారు చేస్తుంటున్నాడు. సరే, మేరాబును అనగా పెద్ద కుమార్తెను వేరే వాళ్ళకి పెళ్లి చేసేసాను, కాబట్టి ఇప్పుడు నా యొక్క రెండో కుమార్తె ఉన్నది, తను దావీదు అంటే చాలా ఇష్టపడుతున్నది, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఎట్లయినా సరే వివాహం జరిగించాలా, పెళ్లి జరిగిస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక తయారు చేశాడు. ఒక ఊరి తప్పించుకున్నాడు, కానీ రెండో ఊరిలోకి వచ్చేలాగే పడిపోతున్నాడు. మనం బాగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక ప్రణాళిక శైతానుడు మనం తయారు చేస్తాడు. ఆ ప్రణాళికని దాటుకొని మనం బయటికి రావటంతోనే రెండో ప్రణాళిక మన కొరకే తయారు చేసి పెడతాడు శైతానుడు. అందుకని మన ఆత్మీయ ప్రయాణంలో యాత్రికుని ప్రయాణం అని ఒకటి ఉంటుంది. ఆ యాత్రిక ప్రయాణంలో మనం చూస్తూ ఉంటే అడుగడుగున ఒక ఊరి తయారు చేస్తూ వస్తాడు. అడుగడుగున ఒక ప్రణాళికలో పరలోక రాజ్యం పోకుండా ఉండే దాని కొరకై ఎన్ని రకాల ప్రలోభాలు భూలోకములో ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఆశలు చూపిస్తూ వచ్చాడు. ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు భూలోకంలో ఉన్నాయో అన్ని రకాల ప్రమాదాల ద్వారా యాత్రికునితో వెంటబడ్డాడు శైతానుడు. అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతోటి, ఎంతో ఓరిమతోటి తను పరలోకానికి వెళ్ళగలిగినాడు. కాబట్టి ప్రియులారా, పరలోకము వెళ్ళడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు, కానీ చాలా బలమైనటువంటి విషయం ఇది. ఎంత బలమైనటువంటి విషయమో అని మనం గమనించినట్లయితే, మరి మనం పోగొట్టకుండా, మనం ఆత్మీయంగా ఎదగకుండా అడుగడుగున ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి మనకు ప్రలోభాలు చూపిస్తాడు. ప్రలోభాలకు మనం గురి కాలేదనుకో అప్పుడు ఇక వలలేస్తూ ఉంటాడు. వలల్లో కూడా మనం చిక్కడం లేదనుకో ఇక డైరెక్ట్గా దండయాత్ర చేస్తాడు. అందుకనే విశ్వాసంతో ప్రారంభించవుతాం కానీ శరీరంతో ముగిస్తూ ఉంటున్నారు. అనేక మంది శ్వాసులు, అనేక సంఘాలు, దైవ సేవకులు సైతము ప్రారంభం ఎలాగా ఉంటుందంటే విశ్వాసంతో ప్రారంభించుకుంటారు. అయితే పరిస్థితులను బట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే వారు బలహీనమైపోయి శారీరకంగా వాళ్ళు ఇదైపోతూ వస్తారు. అందుకని మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను ముందుకు వెళ్ళకుండా ఉండడానికి నాకు ఏ ప్రణాళిక తయారు చేస్తున్నానని మనం ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే, అక్కడ ఒక మాట చదువుతున్నాను చూడండి, 21 వచ్చిన అంటున్నాడు, ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయులచే అతని మీద ఉండనున్నట్లు నేను ఆమెను అతనికి ఇస్తున్నానుకొని నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వదని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి రహస్యంగా పంపిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట చూడండి. ఇప్పుడు ఏమని అంటున్నాడంటే, ఎట్లయినా సరే దావీదును నేను చంపించాల్సిందే. తను చూడండి ఎలాంటి యొక్క మనస్తత్వం గలవాడో చూడండి. ఒకవైపున రాజు, ఒకవైపున దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి రాజు, చూసారా, ఒకవైపున తను ఎంతో హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న యవనస్తుని చంపించాలా, అది కూడా గొర్రెలు కాసుకునే కాపరి. నీకు ఇష్టమైతే ఉద్యోగంలో పెట్టుకో, కష్టమైతే తీసి అవతల పడేసేసి. చూసారా, ఇక్కడ చూడండి శైతానుడు ఎంత తెలివిగా పనిచేస్తూ ఉంటాడంటే అంతగా పనిచేస్తూ ఉంటున్నాడు. నేను ఎట్లయినా సరే దావీదును చంపాల్సిందే. ఈ ప్రణాళిక చాలా చాలా జ్ఞానంగా మరి తయారు చేస్తుంటున్నాడు. ఎలాగ తయారు చేస్తున్నంటే నేనే నా కుమార్తెనే తనకిస్తే తానే నాకు అల్లుడవుతాడు అన్నంత ప్రలోభం చూపించాడు. ప్రియమైన సోదరులారా, ఇలాంటి యొక్క ప్రలోభాలకు ఎంతమంది ఇష్టపడతారు? 90% ఇష్టపడతారు. ఎవరు కాదనుకుంటారు? హై పొజిషన్స్ ఇస్తామన్నప్పుడు, హై ర్యాంక్స్ ఇస్తామన్నప్పుడు ఎవరు వద్దనుకుంటారు? స్పిరిచువల్గా కానీ ఆత్మీయంగా కానీ మనం ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తానంటే ఎవరైనా వద్దంటారా?
ఆశపడతారు, ఎక్కువగా ఆశపడతారు. కొన్ని సంవత్సరాల కిందట దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహాం గారు ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక సువార్థికుడు అంటే ఆయన వెళితే లక్షలాది ప్రజలు వస్తారు. ఒకసారి మద్రాసు కూడా వచ్చాడు, ఇండియాకి 2 సార్లు వచ్చాడు. 1977లో కూడా ఒకసారి వచ్చాడు. దివిసీమ కొట్టుకొని పోయినప్పుడు ఒకసారి వచ్చాడు. ఆయన అంటే సామాన్య కదా, ప్రపంచం మొత్తం తిరిగినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్థికుడే. అంటే కాపరి, అంటే ఇప్పుడు నేనున్నాను కాపరితనమా అంటారు. ఆయన కాపరితనం చేయడు, సువార్త చెప్తాడు, వెళ్ళిపోతాడు. లక్షల మంది ఉంటారు ఆయన మీటింగ్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సువార్థికులే చెప్పాలనుకుంటే వాళ్ళు కాపరులు కాదు. ఎందుకంటే కాపరు యొక్క పరిచర్య వేరేగా ఉంటుంది, సువార్థికుని యొక్క పరిచర్య వేరేగా ఉంటుంది. వారికి కూడా లక్షల్లో వేల మంది వస్తారు. కానీ వీళ్ళు ప్రలోభాలు పెట్టి ఏం చేస్తున్నారంటే ఆత్మలు ఎదుర్కొండా ప్రజలను అక్కడ మభ్య పెట్టేసి పట్టుకుంటున్నారు. అదే బిల్లీ గ్రహాం గారిని అమెరికాలో ఆ రోజు ఏమడిగినారంటే, అయ్యా నువ్వు చాలా తెలియగలిగినవాడివి, దైవ భక్తి కలిగినటువంటి వాడివి, మంచి చదువు కలిగినటువంటి వాడివి, మా అమెరికాకి నీవే ప్రెసిడెంట్గా కావాలని అందరూ కూడా ప్రపోజ్ చేశారు. అప్పుడు బిల్లీ గ్రహాం గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను కానీ అమెరికాకు కానీ ప్రెసిడెంట్ని అయితే నేను ఒక్క దేశానికే సేవ చేస్తాను. అదే నేను దేవునికి కానీ సేవ కూడా అయిపోతే ప్రపంచం మొత్తానికి సేవ చేస్తాను. చూడండి, ఆలోచన చేస్తారా? ఎంత గొప్ప విషయం చూడండి. ఈ రోజుల్లో ఒక ప్రెసిడెంట్ కావాలన్నా, ఒక మంత్రి పదవి కావాలన్నా ఎన్ని రకాలుగా మనం దాని కొరకే పోరాడుతూ ఉంటాం చూడండి. కానీ ఆయన ఉన్నటువంటి గొప్పతనం చూసారా? ఐ డోంట్ బి ద సర్వెంట్ ఆఫ్ ఓన్లీ అమెరికా, బట్ ఐ వాంట్ టు ద సర్వెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని అన్నాడు. అంటే అన్నిటికంటే గొప్ప మరి జాబ్ ఏదంటే దేవుని యొక్క సేవ. అర్థమైంది మీకు? బాగా అర్థం చేసుకోండి. కలెక్టర్ కన్నా, చీఫ్ మినిస్టర్ కన్నా, ప్రైమ్ మినిస్టర్ కన్నా, గవర్నర్ కన్నా, లేక ప్రెసిడెంట్ కన్నా ప్రపంచంలో అన్ని జాబులు, అన్ని ఉద్యోగాల కంటే గొప్ప జాబ్ ఏదంటే అది దేవుని యొక్క సేవ. ఎందుకు? ఒకవేళ నీవు ఒక గవర్నమెంట్కి కలెక్టర్ అయిపోతే ఇక్కడ వరకే ఉంటావు, గవర్నర్ అయిపోతే ఒక స్టేట్ వరకు ఉంటావు, చీఫ్ మినిస్టర్ అయితే ఒక స్టేట్ వరకు ఉంటావు, ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక దేశం వరకు ఉంటావు. దేవుని సేవకుడు ప్రపంచం మొత్తానికి బోధించాలి. ప్రపంచమంతా తిరుగుతాడు. ప్రపంచమంతా మీరు సర్వలోకానికి వెళ్ళి నా సర్వ సృష్టికి చెప్పమని చెప్పాడు. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ద్వారా మనం ఏం చేయబడ్డామంటే రిప్రజెంటేటివ్స్గా వచ్చాము. ఆయన తరఫున ప్రతినిధులుగా ఉన్నాం మనం ఇక్కడ. చూసారా ప్రియులారా? అలాగా మనకు అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టిన కారణం చేత నేడు క్రైస్తవాళ్ళ యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే ఆ ప్రలోభాల్లో చిక్కొని పోయి నేను చేసేది సేవే, నేను నడిపించేది సంఘమే, నా దగ్గరికి వేలాది మంది వస్తున్నారు అనేటటువంటి ప్రభావ దానిలో చిక్కులు పెట్టినట్టుగా దావీదుని పట్టడానికి అలాగా ప్రయత్నాలు చేస్తారు. అలాగా పెట్టినప్పుడు అందరూ ఇప్పుడు అందులో చిక్కొని పోయినారు. కానీ దావీదు తెలివిగలవాడు, దావీదు చాలా తెలివిగలవాడు. మొదలైపోతే మళ్ళీ రెండో ప్లాన్ వేస్తున్నాడు రా అనుకొని అప్పుడు ఏమన్నాడంటే, చదువుదా మాట ఏమంటున్నాడో చూద్దాం రండి. ఆ మాట మనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చదవండి. 23వ వచనం ఏముందో? చాలు. ఇక్కడ ఉన్న మాట చూసారా? నేను దరిద్రులను, ఎన్నిక లేని వాడను, రాజులకు నేను ఎలాగవుతానయ్యా? ఇక్కడ కూడా తప్పించుకుంటున్నాడు. తను ఏమాత్రము కూడా ఆ ప్రలోభాలకు లోను కావటం లేదు. మొదటి మాట అన్నప్పుడే సరే అయితే నేను పోరాడతానులే, రాజుగారికి అల్లుడైపోతానులే అని కోరుకొని ఉండవచ్చు. కానీ తను దానికి ఇష్టపడటం లేదు. ప్రియులారా, మనం ఆత్మీయంగా వెళ్లకుండా ఉండే దాని కొరకై ఈ లోక సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి అనేకమైన ఆకర్షణలు మన దగ్గరికి వస్తాయి.
అనేకమైనటువంటి ఆకర్షణమైనటువంటి మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి వలలో మనం చిక్కుకోకూడదు. చాలామంది వాటి వలలో చిక్కుకొని పోయినారు, చిక్కుకొని పోతూనే ఉన్నారు. అందుకని అక్కడ ఆ మాట రాయబడుతూ వచ్చింది, అది స్వల్ప విషయమా, రాజులకు నేను అల్లుడు కాగలనా, అదే పని కాదయ్యా, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చేసుకోమని రెండోసారి కూడా తప్పించుకున్నాడు. అయితే మనం తప్పించుకుంటున్నామా? ఎవరన్నా వచ్చేసేసి ప్రభు నమ్ముకున్న తర్వాత నీకెందుకు లంచం నేను ఇస్తానులే, ఈ కొంచెం పని చేసి పెట్టు, చిన్న పనే కదా ఏముందని కొంత డబ్బులు తీసుకుంటారు, పని చేసి పెడతారు. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏమని చేస్తామంటే ఏదో ఒకటి మనం చూడటంతోనే ఆ చిన్నదానికే ఆశపడిపోతాం. అందుకనే ఎప్పుడైతే మనం అది ఆశపడి తీసుకుంటామో అప్పుడు ఏమైపోతామంటే ఆత్మీయంగా మన పతనము స్టార్ట్ అయిపోతుంది. అది ఏదైనా సరే ప్రభువా నీవు కోరినటువంటిది, ఒక వస్తువైనా, ఒక వ్యక్తినైనా, ఒక శక్తినైనా, అది ఆస్తినైనా లేక అంతస్తునైనా, ఏదైతే నాకు వద్దు ప్రభువా, అది నాకు అవసరం లేదు ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రియులారా అలాంటి గొప్ప నిర్ణయం మనం తీసుకుంటామో, అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది. దేవుడు మనకు ఇంకా ఎక్కువైనటువంటి స్థాయిలోకి నడిపిస్తూ వస్తాడు. ఇప్పుడు రెండవ దాన్ని కూడా జయించుకుంటూ వచ్చాడు. చూడండి, ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఇక్కడ మన బైబిల్ పట్టణం ఏంటంటే ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఇద్దరిలో ఎవరు ఆత్మీయంగా ఉన్నారు, ఎవరు శారీరకంగా ఉన్నారు. సంఘంలో ఉండే మనం కూడా అలాగే ఉంటాం. ప్రభు నమ్ముకున్నామని చెప్తూ ఉంటామే కానీ కొంతమంది శారీరక తత్వంలో వెళుతూ వస్తారు, కొంతమంది ఆత్మీయ తత్వంలో వెళుతూ వస్తూ ఉంటారు. ఆత్మీయ తత్వంలో ఉండేవారు సామాన్యంగా కనబడతారు, పేదవారిగా కనబడతారు. ఏ పాపులారిటీ వాళ్ళకు ఉండదు, ఏ గొప్పతనం వాళ్ళకు ఉండదు, వాళ్ళు సామాన్యమైనటువంటి వారిగా ఉంటారు. చూసారా ప్రియులారా, ఇది ఆత్మీయత. అది కాకుండా ఇప్పుడు ఎలాగా భౌతికమైనటువంటి వాళ్ళు ఎలాగా ఉంటారు, శరీరతత్వమైనటువంటి వాళ్ళు దాని వలలో పడిపోయి ఆ పాపులారిటీ కొరకై, ఆ స్థాయి కొరకై వారు ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రలోభాలకు గురైపోతూ వస్తారు. అందుకని ఇద్దరూ అభిషేకించబడ్డారు, కానీ ఒకరు శరీర తత్వము, ఒకరు ఆత్మీయ తత్వం. మన కుటుంబాల్లో కూడా అలాగనే ఉంటారు. ఒకరు శారీరకంగా ఉంటే ఒకరు ఆత్మీయంగా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మీయ శక్తి ద్వారా శరీరాన్ని మనం జయించాలి. రండి రోమీయులకు రాసిన పత్రికలో మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అక్కడ మాట మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయంలో ఇక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏ రీతిగా 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు నుంచురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడలేదు. అది చూసారు. ఇప్పుడు శరీర తత్వము, ఆత్మతత్వం, శరీర సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా అది ఎవరు నమ్ముకున్న వాళ్ళే. ఇక్కడ మనం అర్థం చేసుకునేది అంటే లోకాస్తుల గురించి నేను చెప్పడం వల్ల, అన్యుల గురించి నేను చెప్పడం వల్ల, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళ మనసంతా కూడా ఆత్మ సంబంధ విషయాల మీద ఉంటుంది. ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం, మనకి సాయంకాలం 7 గంటలకు మన బైబిల్ పఠనం ఉంటుంది. ఉదయం నుంచి వాళ్ళ ఆలోచనలో ఉంటారు. రెండవదిగా సాయంకాలం బైబిల్ పట్టణం కొరకై ప్రార్థన చేస్తూ వస్తారు. మూడవదిగా ప్రభా ఆ బైబిల్ పట్టణంలో నేను కూడా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తారు. నాలుగవదిగా దాని అవకాశం ఉంటే ఎవరన్నా తీసుకొని వచ్చేదానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఆత్మ యొక్క తత్వము అంటారు. ఇది నేను నా సొంత అనుభవంతో చెప్తుంటున్నాను. నేను డిగ్రీ చదువుకునే దినాల్లో ఇదే బైబిల్ స్టడీకి వెళ్ళాలనుకున్నప్పుడు కాలినడకన వెళ్ళేటటువంటి వాళ్ళని దాదాపు ఇక్కడ నుంచి మరి కోయిడపాడంత దూరం వెళ్ళేవాళ్ళని, కాలినడకన వెళ్ళేవాళ్ళని. ఎంతమందికి తెలిసినా 25-30 మంది యవనస్తులు వెళ్ళేవాళ్ళు.
వాళ్ళు మొత్తాన్ని తీసుకొని పోయేది నేనే అక్కడ. మాకు కాలేజ్ నుంచి రావడంతోనే ప్రార్థన చేసుకొని సాయంకాలం బైబిల్ స్టడీ కొరకు సిద్ధపడుతున్నామని చెప్పేవాడిని. వాళ్ళందరూ సిద్ధపడుతుండేవాళ్ళు. అలాగా మేము వెళ్ళిపోయి అక్కడ బైబిల్ అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కలుసుకొని బైబిల్ పట్టణం చేసుకొని వచ్చాము. మరి కాలేజీలో ఉన్నాము సాయంకాలం వరకు కూడా 4:30-5 వరకు కూడా కాలేజీలో ఉన్నాము. ఎందుకంటే ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తా అంటే ఆ పోరాటం చేస్తూ ఉంటుంది. సాయంకాలం బైబిల్ స్టడీ ఉన్నది, దాని కొరకై ప్రార్థన చేసుకోవాలా, నేనే కాదు ఇతను కూడా తీసుకొని వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఆత్మలో ఉండేటటువంటి భారం. శరీరతత్వం వాళ్ళు ఏంటంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళగానే వెళదాంలే టయానికి, ఒక 10 నిమిషాలు కూర్చొని వద్దాంలే, ఎప్పుడు వెళ్తూనే ఉన్నాం కదా, ఎప్పుడు విన్న మాటలే కదా, అందులో కొత్త ఏముందలే, ఇది శరీరతత్వము అంటారు. అందుకనే వారు ఎంత కాలం ఉన్నా కూడా వారు ఏమాత్రం కూడా ఆత్మ ఎదిగినట్లుగా కనబడరు. ఎంత కాలము ఎన్ని సంవత్సరాలున్నా సరే మరి వాళ్ళు ఎదిగినట్లు కనబడరు. అందుకని ప్రభు ఆ వస్తు మార్గంలో అంజూరపు చెట్టును చూశాడట. అంజూరపు చెట్టును చూసినప్పుడు ఎలాగుంది అంజూరపు చెట్టు? కాయలు లేని ఫలాలు లేనటువంటి చెట్టులా కనబడిందంట. చూసారా ప్రియులారా, ఎంత సమయమో ఆ చెట్టుకి ఇచ్చాడో ప్రభు, ఆ వృక్షానికి ఎంతో సమయం ఇచ్చాడు ప్రభు. ఏ మాత్రం కూడా ఫలాలు లేనటువంటి జీవితం, అనగా ఆత్మలు సంపాదించలేనటువంటి జీవితాలతో మనం ఉన్నాము. ఒక్కొక్కరి ఒక ఆత్మనైనా సంపాదించుకోవాలా, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి మనం రావాలన్నప్పుడు మనం కొన్ని ఆత్మల కొరకై ప్రార్థన చేసుకోవాలా. ఆ ఆత్మలు ప్రభువును కదిలిస్తూ రావాలా. ఆ ఆత్మలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు తన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. ఇక్కడ ప్రియమైన సోదరులారా, అందుకని శరీరతత్వము మరి ఆత్మతత్వాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. శరీర సంబంధులు శరీరమైన వాటి మీద మనసును ఉంటారు, ఆత్మ సంబంధులు ఆత్మీయ విషయాల మీద మనసును ఉంటారు. ఇంకో మాట కూడా చూద్దాం రండి. అక్కడ మరి కొలసు రాసిన పత్రికలో, కొలసు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొలసు 3:1. చూసారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నట్లయితే ఏ వెతకాలంట మనము? పైనున్న వాటిని వెతుకుతూ రావాలా. కిందున్నాయి కాదు, కిందున్నాయి వాళ్ళు అందరూ వెతుకుతారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు. మరి మనకు కావాల్సినటువంటి ఆహారము, కావాల్సినటువంటి తిండి, కావాల్సినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ఎడుదిరిగి మనము వాటి కొరకే మనం ఏం చేస్తామంటే వెతుకుతూనే ఉంటాము. కానీ ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి వారు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. సాయంకాలము బైబిల్ పట్టణం ఉన్నది, సాయంకాలం ప్రార్థన కూడుకున్నది, లేదా నా ప్రక్కన వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలా, పలానా వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళ రక్షణ కొరకు నేను ప్రార్థన చేయాలా, పలానా వాళ్ళు నామకార్థంగా ఉన్నారు వాళ్ళ కొరకు నేను ప్రార్థన. అది ఆత్మతత్వము అంటారు. అది ఆత్మత. లోన మనలో ఉండేది ఆత్మ. అది కేవలము దైవసేవకులు ఉంటుంది అనుకోకండి మీరు. అది కేవలం దైవసేవకులో ఉండదు, అది అందరిలో ఉంటుంది ఆత్మ. ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ వస్తే మనం ఏం చేస్తామంటే ఆత్మ మనము ఆడుతూ ఉంటాం. చూడండి, దశలోని రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము, దశలోని పత్రిక 5వ అధ్యాయం చదవండి. 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. చూసారా, ఆత్మను ఆర్పకుడి. మనం అంటే ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ఏమన్నా ఎలుగుతుందా కొవ్వొత్తా పోయి ఆర్పు చేస్తానికి? ఆత్మను ఆర్పడం ఏంటంటే నీ ఆత్మ నేను ప్రేరేపించి బైబిల్ చదువుకోమంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ తర్వాత చదువుకుంటానంటే ఆత్మ ఆరిపోతుంది. నీ ఆత్మ ప్రేరేపించి ప్రార్థన చేసుకోమంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ తర్వాత చేసుకుంటానులే అంటుంది. ఈ రెండు సహజంగా ఉంటుంది. ఇంకా 3వ స్థానం చాలా గొప్పది. ఈ స్థానంలోకి అందరు ఎదగలేరు. ఆత్మ నిన్ను ప్రేరేపించి ఫలానా స్థలానికి వెళ్ళి ఫలానా పని చేయమంటుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి యొక్క మరి స్థాయి. విశ్వాసులు ఉన్నటువంటి వారికి ఎక్కువైనటువంటి ఉన్నతమైన స్థాయి ఏదంటే ఇదే. ఆత్మ ద్వారా బైబిల్ చదువుకోవడం ఒక తలంపు, ప్రార్థన చేసుకోవడం మరొక తలంపు, దేవుని యొక్క మందిరానికి పోవడం మరొక తలంపు. ఇవి కాకుండా ఫలానా స్థలానికి వెళ్ళి ఫలానా పని చేయమనేది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. అది ఆత్మ యొక్క ప్రేరేపణ, లోన ఉన్నటువంటి ప్రేరేపణ. ఎవరైతే శరీరతత్వం గలవారు ఉన్నారో
అలాంటి ప్రేరేపణ వచ్చినప్పుడు దానిని నిర్లక్ష్యం చేస్తారు. వెళ్ళపోతే ఏమైందిలే, అక్కడ వెళ్ళపోతే ఏమైందిలే. చూసారా, పోయిన ఒక సందర్భంలో మంచి ఎండాకాలము, ఆ సమయంలో మంచి చాలా భయంకరమైనటువంటి ఎండలు, మే నెల అనుకుంటాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు లేచి పలానా స్థలాన్ని పొమ్మన్నాడు నన్ను. ఏంటి ప్రభా, ఇది ఇంత ఎండలుగా ఉంది, మరి నేను ఎలాగా పోవాలయ్యా, ఆ స్థలానికి పోవాలా అని నేను చెప్పేసి మెల్లిగా, సరే కొంత అనుభవాలు ఉన్నాయి కాబట్టి నాగ్పూర్లో మెల్లిగా లేచాను, బయలుదేరాను, వెళ్ళాను. వెళితే ఆ సహోదరి ఎంత దుఃఖ సముద్రంలో ఉందంటే, ఎంత కన్నీటితో ఏడుస్తూ ఉందంటే, భోజనం కూడా చేయకుండా అంత కన్నీటితో ఉన్నది. అప్పుడు వెళ్ళాను, కూర్చున్నాను. ఏంటమ్మా పరిస్థితి అంటే, పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు సాయంకాలం 4 గంటల దాకా కూర్చొని తనకు అన్ని వివరాలుగా చెప్పి మొత్తము, నేను అప్పుడు భోజనం కూడా చేయలేదు, అన్ని వివరాలు చెప్పేసి బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆదరించబడింది. తర్వాత విశ్వాసంలో బలపడింది. తర్వాత ఏదైతే తను దేని కొరకై కన్నీరు కార్చి ప్రార్థించిందో దాని జవాబు పొందింది. అప్పుడు చెప్పినటువంటి మాట, బ్రదరు మీరు ఆ రోజు వచ్చి నా కొరక మీరు ప్రార్థన చేయకపోతే నా పరిస్థితి మరొక రకంగా ఉండేదేమో, నా విశ్వాసాన్ని పోగొట్టుకునేదాన్నేమో. అయితే నిజంగా అటువంటి పరిస్థితుల్లో దేవుడిని పంపించాడు అని అన్నారు. అవును ప్రియుల, వాస్తవం ఇవన్నీ కూడా. లేకపోతే మనకు ఆత్మ ప్రేరణ అనేది మనం లేకపోతే ఎలాగ మనం సేవ చేయగలం? ఆత్మ ప్రేరణ లేకపోతే ఎలాగ ప్రార్థన చేయగలం? ఆత్మ ప్రేరణ లేకపోతే ఎలాగ బైబిల్ చదవగలము? అందుకనే మనం అందరూ ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నా ఆత్మను బలపరచు, నా ఆత్మను బలహీనం కాకుండా నా ఆత్మను ఎంతగా నువ్వు బలపరుస్తావో అంతగా నేను ఆత్మీయ కార్యాల కొరకు ముందుకు వెళతాను ప్రభువా. చూసారా ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దావీదు సౌలు ఇద్దరు కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినప్పటికీ ఒకరేమో శారీరకంగా ప్రయాణం చేస్తున్నారు, మరొకరేమో ఆత్మీయంగా ప్రయాణం చేస్తుంటున్నారు. అయితే మన ప్రయాణం ఎలాగా ఉంది? మన ఆత్మీయ ప్రయాణం ఎలాగా ఉన్నది? మరి దావీదు దగ్గర ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి రాయబడలేదు. సౌలు దగ్గర ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర గురించి రాయబడలేదు. వీళ్ళిద్దరి గురించి ఎందుకు రాయబడ్డారు? క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, అందరి గురించి రాయబడదు. సేవకులు ఎంతోమంది ఉంటారు, అందరి గురించి రాయబడదు. ఎవరు ఇలాంటి యొక్క తత్వాలు కలిగి ఉన్నారో వారిని గురించి దైవ గ్రంథంలో రాయబడుతూ వస్తారు. అందుకని ఆ మాటలు రాస్తూ చెప్తూ వచ్చినాడు. ఈ ప్రణాళిక కూడా దావీదు అర్పించుకున్నాడు. రండి మరొక ప్రణాళికలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 3వ దానికి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి, చదవండి. ఇప్పుడు 24 వచ్చింది, చదవండి. 25 వచ్చింది. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవాలన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కొరకు రాజ శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయులు 100 ముందెలు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడన్నాడు. సౌలు సేవకుడు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తన రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై. చాలు చూసారా పిల్లరా, ఇప్పుడు రెండిట్లో జయాన్ని పొందాడు. ఇప్పుడు 3వ ప్రలోభం వచ్చేసింది. ఏమిటి 3వ ప్రలోభం అంటే, ఇందాక చెప్పిన కొంచెం కష్టతరంగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నది. ఏమంటున్నాడు? కట్నం ఇవ్వాల్సిన పని లేదు, రాజుగారికి కట్నం ఇవ్వాల్సిన పని లేదు. కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఇది ఈజీగా ఉంది. రెండోది ఏం చెప్పాడు? దీని కొరకై కట్నముగా నువ్వేం చేయాలంటే ఫిలిస్తీన్లో ఒక 200 మందిని తాగబట్టాలి. చూసారా పిల్లరా, ఎలాంటి యొక్క ప్రణాళిక శైతాను తయారు చేస్తారనేది నిజంగా బైబిల్ గ్రంథం చదువుతుంటే ఆశ్చర్యపడతాం మనం. ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తున్నాడో చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక తయారు చేస్తాడు. ఈ వ్యక్తిని బైబిల్ స్టడీకి పోకుండా ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలి నేను ఈరోజు? ఈ వ్యక్తిని ప్రార్థన కొడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను ఈరోజు? ఈ వ్యక్తిని సేవకు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వ్యక్తిని 1-2 చేస్తుంటున్నాడు. మళ్ళీ అదొకటి, ఇంకొకటి, ఒకటైన తర్వాత ఒకటి. అందుకనే ప్రియులారా, ఇప్పుడు దీనికి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దావీదు ఏమవుతున్నాడు? రాజునకు అల్లుడు కావాలని
ఏం కలిగాడంట? కోరిక, ఒక కోరిక వచ్చేసింది తనలోకి. ఇప్పటిదాకా లేదు ఆ కోరిక తనలో. ఇప్పటిదాకా వచ్చింది ఆ కోరిక, నేను ఎంతటి వాడినయ్యా, నేను పేదోడిని, నేను దరిద్రుడిని, నేను ఎక్కడ, రాజుగారు ఎక్కడ, ఇది అయ్యే పనేనా అని అనేక విధాలుగా అన్నటువంటి ఆయన ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక కోరిక తనలోకి వస్తున్నది. ఒక కోరిక తనలోకి వస్తున్నది. ఆ కోరిక కారణం ఏంటంటే, చదవండి, ఇది మరీ డేంజరస్. ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా చదువుతాం. చదవండి 22వ వచనం చూడండి ఏముందో. దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చూడండి, సౌలు అక్కడ కాదు ఇక్కడ చూడు 20 వచనం చూడండి. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి 3 వచ్చినాయండి ఇప్పుడు తనను పట్టుకోవడానికి. మీకాలు యొక్క ప్రేమ పడుతుంది అక్కడ. మీకాలు అంటే ఎవరు? రాజుగారి కుమార్తె బాగా ఆకర్షించేసింది, ఒక వల్ల పడ్డాడు. ఇక రెండవది ఏం చేస్తున్నాడు, రాజుగారు కూడా అంటే చాలా ఇష్టపడుతున్నాడు. అంటే ఇష్టపడడం అంటే ఏంటంటే నాకు చాలా కావాల్సిన వాడు, నాకు చాలా బాగా ప్రేమిస్తున్నాడు అన్నమాట, ఇష్టపడుతున్నాడు. మూడవదిగా అక్కడ ఉన్నటువంటి మరి సేవకులు ఎలాంటిగా ఉన్నారంట, స్నేహభావంలో ఉన్నారు, ఫ్రెండ్షిప్గా ఉన్నారు. 3 రకాలైనటువంటి ప్రలోభాలు ఉంటాయి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని చూడండి. మనలను కూడా పట్టుకోవడానికి 3 రకాలైన పట్టుకుంటాయి. ఎవరిదో ఒక ప్రేమ మన మీద పడిపోతుంది. అది ఒకవేళ రకరకాల ప్రేమలు ఉన్నాయి లోకంలో, ఏదో ఒక రకమైనటువంటి ప్రేమ మన మీద పడిపోయేదానికి చాలామంది 100కి 90% దీనికి లోబడిపోతారు. ఎంత బలాఢ్యుడైనా సరే ప్రేమకు లోబడిపోతారు. ప్రేమలో 2 రకాల ప్రేమ, ఒకటి దైవ ప్రేమ, ఒకటి శరీర ప్రేమ. దైవ ప్రేమ పరిశుద్ధత ఉంటుంది, శరీర ప్రేమలో అపరిశుద్ధత ఉంటుంది. 2 ప్రేమే, అది ప్రేమే ఇది ప్రేమే. కానీ ఇది శరీరతత్వమైనటువంటి ప్రేమ, అది ఆత్మతత్వమైనటువంటి ఒక ప్రేమ. ఆ ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఆమె దావీదును ప్రేమించడం అనే విషయాన్ని దావీదు దాకా వెళ్ళిపోయింది. యవనస్తులు అనేకులు ఈ దినాల్లో పాడైపోవడానికి కారణం ఇది. చాలామంది యవనస్తులు అమాయకంగా ఈ వలలో పడిపోతారు. మొట్టమొదటిగా ఫలానా అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంట, ఫలానా అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడట. అది శైతానుడు వాళ్ళకి వేసిన వలని వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. ఇది శైతానుడు నన్ను పట్టుకోవడానికి, నా జీవితాన్ని నాశనం చేయడానికి, నా భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది ఒక వలేస్తుందనే విషయాన్ని వారు గ్రహించరు. ఎందుకంటే దేవుని ద్వారా వచ్చేది వేరేగా ఉంటుంది. దేవుని ద్వారా వచ్చేది ఎలాగున్నాడు, ఎలియాజరు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు కొరకై, పెండి కొరకై వెళ్ళాడు. అయ్యా ఇది నీ చిత్తమా, రిబ్కాను నా దగ్గర తీసుకొని రా. రిబ్కాను చూశాడా? చెప్పండి. ఇస్సాకు చూశాడా పెళ్ళికి ముందు? ఇప్పుడు పెళ్ళి చూడపోతే పెళ్లి చేసుకోమంటారు. అమ్మాయి ఎంత ఎత్తుగా ఉంది, ఎంత సన్నంగా ఉంది, ఎంత లావుగా ఉంది, ఏం చదువుకున్నది, అందరితో ఊరుకోరు. మళ్ళా స్పెషల్ కాన్ఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు మాట్లాడుకోవాలంట, భార్య భర్తలు. అంటే ముందుగానే పెళ్లి కాకముందే మాట్లాడుకుంటారు. అందులో ఏదైనా కొంచెం పొరపాటు వచ్చిందనుకో క్యాన్సిల్. ఎవరు దొరుకుతారయ్యా నీకు అంత 100%? కాబట్టి ఇవన్నీ కూడా ప్రలోభాలు. ఆ ప్రేమ కొరకై పట్టుబడ్డాడు మొట్టమొదటిగా. రెండవది ఏమన్నాడంటే రాజుగారు ఇష్టపడుతున్నాడంట. ఓహో నాకు ఇంకేం తక్కువ ఉంటుంది, చాలా స్థాయిలోకి వెళ్ళిపోతా నేను. మూడవది నా స్నేహితులందరూ కూడా నాతోనే ఉంటారట. అట్లయితే సరే నేను చేసుకుంటా. పడిపోయినాడు దావీదు. ప్రియులారా, వాడి జయించాము అని తృప్తిపడగాకండి. 2 జయించాము అని తృప్తిపడగాకండి. మూడవది మీ కొరకు రెడీగా కాసుకొని ఉంటుంది. యేసు ప్రభువారు కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు శోధించాడు చెప్పండి? ఎన్నిసార్లు? 3 సార్లు శోధించాడు. 3 సార్లు. మొదటిది ఏంది? శరీర ఆశ. ఆకలి అవుతుంది కదా, రొట్టెలు తినయ్యా. ఆకలి అవుతుంది కదా, రొట్టెలు తినయ్యా. ఈరోజు
ప్రపంచం అంతటిలో కూడా సగభాగము ఈ శరీరాశకు లోనైపోయిన వాళ్ళే, శరీర కోరికలకు నెరవేర్చుకోవడం కొరకై లోనైపోయిన వాళ్ళే. అందుకని ప్రభు అది జయించాడు కాబట్టి ఆయన దేవుడు అనిపించుకోవడానికి యోగ్యత అర్హత పొందాడు. రెండవ శోధన తీసుకొచ్చాడు, కళ్ళతో చూపించాడు, భూలోక మహిమంతా కూడా చూపించాడు. ఏమన్నాడు? ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కుకోను అన్నాడు. దీనేమంటారు? నేత్రాశ. నేత్రాశ. ఈ నేత్రాలు చూస్తాయి, ఏమైపోతాయి? ఆకర్షించబడతాయి. నేత్రాలు అంటే శరీరానికి దీని ఏమన్నారు? దీపము, వెలుగు. ఇది ఈ కన్ను కానీ ఉంటేనే లోకంలో మనం ఏదైనా చేయగలము, కన్ను లేకపోతే ఏదీ చేయలేము. చూసారా ప్రియులారా? అందుకని ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, రెండవదిగా అనేకమైనటువంటి చూపిస్తూ వచ్చాడు, కంటితో ఆశలని చూపిస్తూ వచ్చాడు. అదేమన్నారు? ప్రభు ఏమన్నాడు? నాకు అవసరం లేదు. సరే, ఇప్పుడు జీవడము అంటే ఏంటి? గర్వం. తీసుకెళ్ళాడు, ఇది అక్కడ దేవాలయం మీద నిలబెట్టాడు. ఇక్కడి నుంచి దూకయ్యా, నీ దూతలు వస్తారు నిన్ను పట్టుకోవడానికి. ప్రభుకి ఏమొచ్చింది? కోపం వచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. వెళ్ళిపో నా దగ్గర నుంచి అని అన్నాడు. అట్లా ఉండాలి మనం కూడా. మనం శోధిస్తూ వస్తాడు. మీకు తెలియదు ఈ అనుభవాలన్నీ, నాకు సొంత అనుభవాలు కాబట్టి నేను కూడా చాలాసార్లు గెట్ అవుట్ అంటానే ఉంటాను. ఎన్నెన్నో రకాలు నా దగ్గరికి వస్తూనే ఉంటాయి, రకరకాలైనటువంటివి, రకరకాల రూపాల్లో. వాటన్నిటిని ఇలాగ అని ఉంటాను. కొన్నింటిని యాక్సెప్ట్ చేస్తుంటాను, కొన్నింటి మాత్రము శైతానికి నన్ను శోధించడానికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆదివారం ఆరాధన అయితే ఎట్లా చెప్తావు, నేను చూస్తానుగా, నీ కడుపులు నొప్పి పెట్టిపోతే చూడు అంటుంది ముందుగానే. భయపడిపోతాను. చూసారా? నీకు ఏదో ఒకటి పెట్టకపోతే నన్ను చూడు అంటాడు. రాత్రి నుంచే, ఆదివారం రేపు ఉంది కదా, మీరు నమ్ముతారో లేదు తెలియదు కానీ అక్కడ కొరిపాడులో ఉన్న దినాల్లో ఆదివారం వస్తే 3 గంటల దాకా నిద్ర ఉండేది కాదు. రాత్రి 3 గంటల దాకా. ఇక నేను ఎప్పుడు నిద్రపోవాలా? ఎప్పుడు రావాలా మరి ఆరాధనకి? నిద్ర పట్టనివ్వదు. రాత్రంతా నిద్ర పట్టనివ్వదు. ప్రార్థన చేసుకుంటా ఉంటాను, నిద్ర పట్టనివ్వదు. బైబిల్ చదువుకుంటాను, నిద్ర పట్టనివ్వదు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే వాడు మనలను ఏ రకంగా చేస్తారంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఏం చేస్తానో చూడు. అందుకనే ప్రభు అన్నాడు, వెళ్ళిపోను ఇక్కడి నుంచి. అనే సందర్భంలో అదే నేను అప్పుడు దాకా బాగానే ఉంటాను, అట్లా నిద్రకు ఉపక్రమిస్తున్నాను లేదో, పెద్ద కుక్కలు ఎక్కడ ఉంటాయి నా ఇంటి ప్రక్కనే, పెద్దగా ఏడుస్తాయి. వెంటనే మెలకు వస్తుంది, నిద్ర రాదు నాకు. చూడండి, ప్రతిరోజు అనగా అప్పుడు నేను లేచి ప్రార్థన చేసుకొని, శైతాన్ రూపంలో వచ్చిన కుక్క వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన చేస్తున్న కొంత సమయానికి శబ్దం వినపడేదే కాదు. కొన్ని సందర్భాలు ఆంటీకి కూడా చెప్పేవాడిని. ఎందుకంటే అనేక విధాలుగా మనల్ని దెబ్బ కొట్టడానికి వాడి యొక్క ప్రయత్నాలు. అందుకని ప్రియులారా, 3 విధాల్లో కూడా, ఒక జీవపుడంబానికి కానీ, ఒక గర్వానికి కానీ, నేత్రాశకు కానీ, శరీరాశకు కానీ లోబడలా. అందుకని ప్రభువు దేవులకు దేవుడుగాను, ఆయన ప్రభులకు ప్రభువుగాను చనిపోయి లేచి నిజమైనటువంటి యొక్క సర్వశక్తి గల దేవుడుగా రుజువుపరచుకోగలిగాడు. అందుకని బైబిల్ స్ఫుటంలో మనం నేర్చుకునేది ఏంటంటే, దావీదు 2 జయించాడు, 3వ దానిలో పడిపోతున్నాడు. రండి అక్కడ ఒక విషయాన్ని గమనించుకుందాము. ఇప్పుడు ఎలాగ పడిపోతున్నాడు చదువుతాడా? 27వ వచనం చదవండి. 27వ వచనం.